నాకే ఇలా జరుగుతుందా? మీకు కూడా ఇలాగే జరుగుతుందా? అసలేం జరిగిందో చెప్తాను గానీ, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేదైనా హమ్మయ్య! ఇంకా బావుంది అనుకుంటే అది ఏదో ఒక విధంగా స్పాయిల్ అయిపోతుంది. అది ఏ విషయంలో అయినా సరే నాకు అలాగే జరుగుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చామంతి చెట్టు కోసం వెతికి చివరికి రోజా చెట్టు తెచ్చి నాటానని చెప్పాను కదా! అది కొన్నాళ్ళకి ఇలా అందంగా పూలు పూసిందనమాట. దాన్ని చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో. చెట్టు నిండా పువ్వులొచ్చాయి. ఏదైనా మన చేతుల్లో పెరిగితే భలే ఆనందంగా ఉంటుంది కదా! అది పిల్లలైనా, పువ్వులైనా. అలాగే వాటికి ఏమైనా జరిగితే కూడా అంతే బాధగా ఉంటుంది. ఇంత అందంగా పెరిగిన మొక్క చివరికి ఎలా అయిపోయిందో చూడండి. దీన్ని చూడగానే లిటరల్లీ నాకు ఏడుపు వచ్చేసింది అసలు. మేము తిరుమలకు వెళ్లే ముందు చెట్టు నిండా మొగ్గలతో ఎంత అందంగా ఉన్నిందో తిరిగి వచ్చి చూసేసరికి ఇలా అయిపోయింది. ఇది వాటర్ లేకపోవడం వల్ల కాదు, ఈ చెట్టు మిద్దె పైన పెట్టడం వల్ల మేకలు పైకి వచ్చి మొక్కని పీకేసాయి అనమాట. అవి ఆకులు తినున్నా నేను ఫీల్ అయ్యిండేదాన్ని కాదు, మళ్ళీ చిగురొచ్చేది. మొత్తం చెట్టునే ఇంచేసాయి. దాన్ని చూడగానే ఎంత బాధేసిందంటే అసలు వెళ్లే ముందు చెట్టుని చూసి అమ్మయ్య చెట్టు నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎంత బాగుంది కదా అనుకున్నాను. తిరిగి వచ్చేసరికి ఇలా అయిపోయింది. ఇంకా నా బాధ చూడలేక మా ఆయన మళ్ళీ ఒక చెట్టు తీసుకొచ్చారు. ఏదైనా కోల్పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. చెట్టు విషయంలోనే కాదు, ఏదైనా సరే ఒకసారి తగిలితేనే తడిమి చూసుకుంటారు. ఇంకా ఈ చెట్టునైనా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి మా ఆయన పెద్ద పువ్వు ఉండే చెట్టు తెచ్చాడు. అన్నట్టు పెద్ద పువ్వు అంటే గుర్తొచ్చి మన షాప్ లో రోజా పూలు పెద్దగా అవడానికి బూస్ట్ కూడా అవైలబుల్ లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.